నింగి, నేల, నీరు మూడు రకాలుగా భారత్ను చైనా అష్టదిగ్బంధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్కు ప్రధాన శత్రువు పాకిస్తాన్ అనేది పాతమాట. చైనానే అతిపెద్ద ఎనిమి అనేది నిజం. డ్రాగన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవాలంటే భారత సైత్యం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం సాధించాలి. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గతేడాది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా మద్దతు తెలిపాయి. కానీ ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం విషయంలో ఎలాంటి ముందడుగు లేదు. బ్రెజిల్ బ్రిక్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ దీనిపైనే క్లిస్టర్ క్లియర్ కామెంట్స్ చేశారు. 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ను 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో నడపలేమంటూ భద్రతా మండలి సంస్కరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంతకు భద్రతా మండలిలో సంస్కరణలకు అడ్డుకుంటోంది ఎవరు? వీటో అధికారులతో చైనా చేస్తున్న కుట్రలేంటి? లెట్స్ వాచ్. భద్రతా మండలిలో సంస్కరణలను అడ్డుకుంటోంది ఎవరు? ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఎందుకు కష్టతరమవుతోంది? వీటో అధికారాలతో డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న కుట్రలేంటి? భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తున్న దేశం. ప్రపంచంలో మూడో పెద్ద సైనిక బలం భారత్కు ఉంది. కానీ ఇంత పవర్ఫుల్ కంట్రీకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. వాస్తవానికి ఈ ప్రతిపాదనకి ప్రపంచమే మద్దతిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, ఆసియాన్ దేశాలు భారత్ను బలపరుస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు మనకు మద్దతునిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచి భారత్ మద్దతు పొందుతోంది. 2023లో ఢిల్లీలో జరిగిన G20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి అర్హమని ఎలుగెత్తి చాటాయి. ఆ తర్వాత అమెరికా గత అధ్యక్షుడు బైడెన్తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, ఆఫ్రికన్ యూనియన్, చివరకు టోకీ సైతం భద్రతా మండలి సంస్కరణలకు మద్దతునిచ్చాయి. గత ఏడాది జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ ఫ్రాన్స్, యూకే దేశాధినేతలు భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతునిస్తామని ప్రకటించారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విషయంలో ప్రపంచమంతా ఇండియా వైపే ఉంది. మరి ఎందుకిది సాధ్యపడ్డం లేదు? బ్రిక్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ సైతం ఇండైరెక్ట్ గా ఇవే ప్రశ్నలు సంధించారు. బ్రెజిల్లోని రియో డి జనీరో వేదికగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగానే భద్రతా మండలి సంస్కరణలపై క్లియర్ కట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సాంకేతికతలు ప్రతివారం అప్డేట్ అవుతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఇలాంటి ఏఐ యుగంలో అంతర్జాతీయ సంస్థలు 80 ఏళ్లలో ఒక్కసారి కూడా సంస్కరణల ద్వారా అప్డేట్ కాకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ని 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో నడపలేమని వ్యాఖ్యానించారు. స్వలాభాన్ని పక్కన పెట్టి మానవాళి ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని భారత్ ఎల్లప్పుడూ తన బాధ్యతగా భావిస్తుందన్నారు. స్వలాభాన్ని పక్కన పెట్టి మానవాళి ప్రయోజనాల కోసం పనిచేయాలన్న మోడీ కామెంట్ చైనాను ఉద్దేశించి చేసిందే. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలకు సొంత లాభాల కోసం అడ్డుకుంటోంది బీజింగే. భద్రతా మండలిలో భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ 5 దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ నిర్ణయం వీగిపోతుంది. ఆ వీటో పవర్తోనే చైనా భారత శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ 5ంటిలో 4 మద్దతునిస్తున్నా చైనా మాత్రం అడ్డుపడుతోంది. అందుకు బీజింగ్ చెబుతున్న సిల్లీ రీజన్ ఏంటో తెలుసా? సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని. భద్రతా మండలిలో సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతున్న జిన్పింగ్ సర్కార్ వీటో అధికారాలు ఇవ్వకుండా భద్రతా మండలిలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 25కు పెంచాలని పనికిరాని సూచనలు ఇస్తోంది. నిజానికి సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలున్నాయని చైనా చెప్పిన మాటల్ని ఇప్పటి వరకు ప్రపంచం కూడా గుడ్డిగా నమ్మింది. కానీ వీటో పవర్ ఉన్న 4 దేశాలు సంస్కరణలకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించడంతో అసలు కుట్ర బీజింగ్దే అని తేలిపోయింది. నిజానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం డిమాండ్కు ప్రధాన కారణం వీటో అధికారమే. ఐక్యరాజ్య
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారం కేవలం సభ్య దేశాల రాజకీయ ప్రయోజనాల కోణంలోనే వినియోగమవుతోందని, నైతిక బాధ్యతతో కాదని భారత్ పలుమార్లు ధ్వజమెత్తింది. దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధంగా కేవలం 5 శాశ్వత సభ్య దేశాలకే వీటో అధికారాన్ని కట్టబెట్టారని మండిపడింది. వీటో ఇనిషియేటివ్ తీర్మానానికి ఏడాదైన సందర్భంగా యూజ్ ఆఫ్ వీటోపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జరిగిన ప్లేనరీలో 7 దశాబ్దాలకు పైగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే శాశ్వత సభ్యదేశాలు వీటో అధికారాన్ని వాడుకుంటున్నాయని మోడీ సర్కారు ఆక్షేపించింది. ఈ తీరు కొనసాగినంతకాలం సభ్యదేశాలు వీటో పవర్ను అలాగే వినియోగించుకుంటాయని, నైతిక బాధ్యతను పక్కన పెట్టి వ్యవహరిస్తాయని స్పష్టం చేసింది. భద్రతా మండలి విషయంలో కాస్త డీటెయిలింగ్లోకి వెళ్తే ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన విభాగమే ఇది. ఇందులో మొత్తం 15 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంటుంది. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ ప్రతి 2 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నుకుంటుంది. ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలలో 5 ఆఫ్రికా, ఆసియా ఖండాల నుంచి, 1 తూర్పు యూరోప్ నుంచి, 2 లాటిన్ అమెరికా ఖండం నుంచి, 2 పశ్చిమ యూరోప్ తదితర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికవుతాయి. భద్రతా మండలి అధ్యక్ష పదవి వాటిలోని సభ్య దేశాల మధ్య అక్షర క్రమంలో మారుతూ ఉంటుంది. భద్రతా మండలికి సాయం చేయడానికి 3 స్థాయి సంఘాలు ఉంటాయి. అలాంటి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి ఐక్యరాజ్యసమితి చార్టర్ను మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది. లేదా యుఎన్ఓ భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలకు కల్పించే వీటో అధికారాన్ని రద్దు చేయాలి. ఈ రెండింటిలో దేన్ని మార్చినా భారత్ డిమాండ్ చేస్తున్న సంస్కరణలు మొదలైనట్లే. కానీ అందుకు చైనా అంగీకరించడం లేదు. కాబట్టి దానిపై ఒత్తిడి చేయాల్సిన టైం వచ్చింది. మోడీ విమర్శల వెనుక వ్యూహం కూడా అదే. నిజానికి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం అంశం రాజకీయ పరంగానూ వివాదమే. ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చర్చ ఎప్పుడొచ్చినా నెహ్రూ చైనాకు ప్రాధాన్యమిచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ముందు చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చి ఆ తర్వాత భారత్కు ఇవ్వాలని నెహ్రూ అన్నట్టు కమలనాథులు ఆరోపిస్తారు. ఇందులో నిజం లేకపోలేదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి నెహ్రూ పట్టు బిగించుంటే చైనాను నిలువరించే ఛాన్సు మనకి దొరికి ఉండేది. కానీ నెహ్రూ ఆ పని చెయ్యకపోగా మొదట చైనాకే శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరి పవర్ఫుల్ వీటో అస్త్రాన్ని పనిగట్టుకుని డ్రాగన్కు అప్పగించారని జైశంకర్ కూడా ఆరోపించారు. ఇప్పుడు ఆ వీటో పవర్తోనే భారత శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది బీజింగ్. లేదంటే ఎప్పుడో వీటో పవర్ కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచి ఉండేది. లోక్సభ ఎన్నికల్లోనూ దీనిపై పెద్ద చర్చ నడిచింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు బ్రెజిల్ వేదికగా భద్రతా మండలిలో సంస్కరణలపై క్లియర్ కట్ కామెంట్స్తో మోడీ సైతం చైనాపై ఒత్తిడి పెంచాలని పరోక్షంగా మిగిలిన దేశాలకు చెప్పే ప్రయత్నం చేశారు.